ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్పుణ్యం తులసీ కాన్నోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. నీలాసంగసనగిరితటే సుప్తమద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్ పుంచ భుంక్ష్యే గోదా తస్సై నమః భూయ వాస్తూయ. ఈరోజు మనం 9వ పాఠం అనుసంధానం. தூமலி மாடுத்து சுத்தம் விளக்கெரிய தூக்கும் கமலத்து இளனை மேல் கண் வளரும் மாமன் மகளே மனக்கு தவம் தாள் திருவாய் மாமீர் அவளை எழுப்பரு உன் மகள் தான் உமாவை அதிர்ச்செவிடு ஆனந்தலோ ஏவம் பெருந்தையில் மந்திரப்பட்டாரோ மாமாயன் மாதவன் வைகுண்டு நெல்லொன்று நாமம் பலவும் நெல்லோரம்பாவாய். தூமணி மாடுத்து சுற்றம் விளக்கெரே தூக்கும் கமலத்தினலை மேல் கண் வளரும் மாமன் மகளே மனுக்கதவும் தாள் திருவாய் மாமில் ஆவலை இழப்பெறும் உன்மகள் தான் ஓமாயோ அரிச்செவிடு ஆனந்தலோ பரந்தியல் மந்திரப்பட்டாரோ மாமாயன் மாதவன் వైకుంఠ నిండు నామం పరమోనంభావాయ్. భావం ఏంటో చూద్దాం. తగుతురా నీది నవరత్నాల మేడ దీపాలు వెలుగుతున్నాయి, సుగంధ దీపాలు వ్యాపిస్తున్నాయి. నీ పట్టి మంచం గొప్పది, దాని మీద పరుపు మెత్తన, దాని మీద ఆదమరిచిన నిద్రలో ఉన్నావు. మేలు కొనలేకున్నావు, నీ ఇంటి రత్నాలు గడితేయమ్మ. నీవన్నా ఆమెను లేవు. నీ బిడ్డ చెవిటిదా మొగదయా రోగిష్టియా, లేక ఆమె కదలకుండా కాపలా పెట్టారా? మాయ మంత్రంతో లేవనీయకుండా చేశారా? స్వామిని కీర్తించడం గానం చేయండి. మాయామయుడు లక్ష్మీశుడు వైకుంఠవాసు చేత నామం గానం చేయండి. ఆ విధంగా ఆమెని జాగృతం చేయండి. స్వామికి అసమానతలు లేవు. తొలిసారి అనంతరములు భేదములు కనిపిస్తున్నాయి. ఇది సంపద కలగట మాత్రం కాదు, పరిసర ప్రదర్శన కేవలం దిక్కావా. ఆ ఇల్లు మణిమాణిక్యాలలో కట్టింది, అవి స్వయంగా వెలుగుతాయి. అంతేకాదు, తూర్పు తెల్లవారుతుంది, సుత్తం వెలక్కరియే దీపాలు వెలుగుతున్నాయి. అక్కరలేని దీపాలు ఎందుకు వెలుగుతున్నట్టు? అది రాజలాంఛనం. రాజుగారు పగలు బయలుదేరినా డ్యూటీలు వెలుగుతాయి. స్వామి అమ్మవారు శివ పగలు బయలుదేరిన డ్యూటీలు వెలుగుతాయి. స్వామి లోకనాథుడు, అమ్మవారు లోకమాత, వారికి సమస్త లాంఛనాలు చెల్లు. అది శాస్త్ర సమ్మతం. కేవలం ధనరాశులు దైవలాంఛనం అనుగ్రహం చేశారు. పట్టి మంచం, పట్టుపరుగు, ధూపదీపాలు ఉండును గాక. వాకిటి భాగవతులు భగవత్కర్మలకు పిలుపు నిలిచినారు. ఇంటి ద్వారపూర్ణమేవ గుడి కరియతీరవి మొగద చెవిటియా రోగిష్టియా అనేంత విసిగిపోయారు. ఇది సంపద తెచ్చిన అహమా. దిగువది రామాయణం. సుందరకాండలో హనుమంతుడు రాముని అంతఃపురంలో వర్ణిస్తీరు ఎంతో సత్తును ఎంతో నియమంతో నిర్మించిన మహానగరం. రావణుని తేజస్సు తాపబడిన రత్నాలు వీని వల్ల సూర్యమండలమును వదిలి వెలిగిపోవచ్చును. అందరి మంచములు, పాత్రలు, ఆసనములు, బంగారం మితములు, శషకములు మనలవి. అవన్నీ సారాయిలో మునిగి ఉన్నవి. అగరు చందనాది దివ్య ధూపమును గుబాలించున్నవి. ఎల్లెడల పూలదండలు వేలాడుచున్నవి, పరిమళించున్నవి. సిరి లోకోపాయం వదిలి లోకపాయం కాపురం పెట్టినట్టు ఉన్నది. కుబేరణ భవనం ధిక్కరించున్నది. యస్యాసి విత్తం స నరః స పండితస్య శ్రుతవాన్ గుణజ్ఞః స ఏవ వక్తా స చ ధర్మనీయదర్శనీయః సర్వే గుణకాంచనమాశ్రయంతి. నిత్యం ఉన్నవాడే మనిషి, కులవంతుడు, పండితుడు, వేదవేత్త, గుణగ్రాహి, వక్త దర్శనుడు అవుతున్నారు. సమస్త గుణాన్ని బంగారాన్ని పట్టుకుని ఉంటారు. భర్తృహరాధపడు భగవానుడు జగత్పతి. ఆ స్వామికి అసమానతలు లేవు. స్థావర జంగమాదుల పక్షాదులు నరులను సహితంగా తన బిడ్డలను సమంగా సృష్టించాడు. ఈనాటికి ప్రకృతి ధర్మాల్లో వ్యత్యాసం లేదు. ఆహార నిద్రాభయం, మైథునాదులు, జన్మమరణాదులకి ఒకే రీతిగా జరుగుతున్నాయి. భగవానుడు నరునికి బుద్ధి ప్రసాదం. దానిలో నరుడు తాను బాగుపడి ఇతర ప్రాణం వెలుగేస్తాడని అనుకున్నాడు స్వామి. ఒక తండ్రి పుత్రునికి ధనరాశులు సమకూరుస్తాడు, గతిస్తాడు. అర్థానికి అధికారానికి దురాశ ఎక్కువ.
అది పెరగాలని, శాశ్వతంగా ఉండాలని తాపత్రయం. ప్రకృతి నియమం, పరిణామం అవి ఎన్నటికీ ఏ ఒక్కరి దగ్గర ఉండవు. 4-1 మరి